ముఖ్యమంత్రి పదవి దిగిన తర్వాత కూడా కచ్చబట్టినట్టుగా కసిబట్టినట్టుగా ఏదో రేవంత్ రెడ్డి గారు ఎగేయబడ్డట్టుగా రోజు కేసీఆర్ గారి పైన దాడి చేసినటువంటి ఒక బీజేపీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ ఈ ఛార్జ్షీట్లో పేర్లు పెట్టిన తర్వాత కూడా ఒక్క కండెమ్నేషన్ ఎందుకు రావట్లేదు అంటే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగానే బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మొత్తం కూడా హ్యాండ్ ఇన్ గ్లోవ్ కొల్యూడ్ అయిందనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైడ్ అయింది, మరి అట్లనే రేవంత్ రెడ్డి గారు పోయి కాళ్ళు పట్టుకుంటారా? ఆల్రెడీ అండర్స్టాండింగ్ అయిపోయిందా? ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళని చెప్పని ఇవాళ వారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మొత్తానికి ఇవాళ గమ్మత్ ఏందనంటే సొంత మామే చెప్తా ఉండు కాళేశ్వరంలో అవినీతి లేదని, లేకపోతే కొండ సురేఖ కమిషన్లు ఇస్తే తప్ప సంతకాలు పెడతలేరని చెప్పని, అనిరుద్ధ్ రెడ్డి కూడా కమిషన్లు ఇవ్వకపోతే సంతకాలు పెట్టలేదని చెప్పిండ్రు. దాన్ని ప్రూవ్ చేసినట్టుగానే రుజువు చేసినట్టుగా ఇవాళ ఛార్జ్షీట్లో కూడా పేరు వచ్చిన ధర్మిల నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ఈడీ లాంటి సంస్థ మీ పేరు దాంట్లో పెట్టినట్టుగానే గతంలో సురేష్ కల్మాడి కావచ్చు, అశోక్ చౌహాన్ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళ పేర్లు ఎట్లయితే వస్తే వాళ్ళు ఎట్లయితే రాజీనామా చేసిపోయినరో నువ్వు కూడా రాజీనామా చేయి. నువ్వు ఉంటావు పోతావు, కానీ ఆ కుర్చీ శాశ్వతం. ఆ కుర్చీనే కూర్చున్నటువంటి వాళ్లకు శాశ్వతమైనటువంటి ఒక పాజిటివ్ సంప్రదాయాలు పెట్టవలసిన ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది అనే ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. వెంటనే రిజైన్ రేవంత్ అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి పెద్ద మంచి ప్రశ్న అడిగినరు. ఇది 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 లోపాయకారిగా తెలిసినటువంటి ముచ్చట నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని కావాలని చెప్పని కూడా చేయొచ్చు. అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు. మీరు అన్నటువంటి ఒక ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇవన్నీ కవిత గారు లేఖ అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా, ఆ లేఖ కూడా ఆయన రాసినేమో కూడా తెలియదు, ఎవరు రాసిండ్రో తెలియదు. టీవీలు మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని టీవీలు మాత్రం దాన్ని ఇక చిలువలు పలవలు కొడుగుడు ఈకలు వీకినట్టుగా ప్రచారం చేసుకుంటూ సంతోషపడతా ఉన్నారు. అదేం సంతోషం అర్థం కావట్లేదు. సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా వర్గాలు కావచ్చు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దానివల్ల వచ్చే నష్టం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కెన్ ట్రై ఎనీథింగ్, బట్ ఛార్జ్షీట్ని అయితే నువ్వు వేరే చేయలేవు కదా. రేవంత్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినా కానీ ఒకరోజు డ్రామా ఆడతావు, 2 రోజులు డ్రామా ఆడతావు, 3వ రోజు అయితే ఛార్జ్షీట్ కనబడుతుంది కదా. నువ్వు ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా, నేను చెప్తాను నీ మాట అంటే మీరు మంచిగా లోతు తీసుకుపోతా ఉంటారు చర్చను. ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుండనే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పని ఈ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు. నేను ఇవాళ మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు, కులగణన పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ. రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతున్నారు. ఇదే కులగణన పేరు మీద రేవంత్ రెడ్డి గారు గతంలో రైలు వేసుకొని పోయిండు, రైలు నిండా జనాన్ని ఎక్కించుకొని పోయిండు, ఫ్లైట్లు రైలు వేసుకొని పోయిండు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండు. రాహుల్ గాంధీ వస్తాడని మీ మీడియా వాళ్ళకి చెప్పిండ్రు, ప్రజలందరికీ చెప్పిండు. నేను ఆ రేవంత్ ముఖం చూడని నేను రాను అని చెప్పని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఆ మీటింగ్కి రాలే. బట్ ఇవాళ మహేష్ గౌడ్ గారి దగ్గరికి పోతా ఉండు. దిస్ ఇట్ సెల్ఫ్ ద లిట్మస్ టెస్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. రేపో మాపో రేవంత్ పదవి కూడా పోతే పోవచ్చేమో, పోకముందే రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం.